వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో బై ఎలక్షన్స్లో భాగంగా ఇవాళ మనం ఫిలిం నగర్కి వచ్చాం. కానీ ఫిలిం నగర్ బస్తీ దగ్గర మనం చూస్తుంటే ఇగో నా వెనకాల ఆల్రెడీ చెత్తకుప్ప కనిపిస్తుంది కదా. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఆ బస్తీలో ఉండే పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. యాక్చువల్గా అయితే బై ఎలక్షన్స్ పైన ఓటర్ల నాడు ఎట్లా ఉంది అని తెలుసుకోవడానికి నేను వచ్చా. అండ్ ఇట్లాంటి ఎఫెక్ట్ కూడా ఎలక్షన్స్ పైన పడే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి ఇక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడదాం. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ పేరేంటి? నిర్మలమ్మ. సో ఏంది చెత్తకుప్పలు? మా బస్సులు అట్లనే ఉంటాయి బిడ్డ. క్లీనింగ్ లేదు అసలు. క్లీన్ ఉండదు, చెయ్యరు. ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఎప్పుడో ఒకసారి ఎత్తుకపోతారు. అది అంతే ఇక ఎప్పటికా వాసనలో మురిగేది మేము. మరి ఇప్పుడు మళ్ళీ మీకు ఎలక్షన్స్ వచ్చినాయి, ఎట్లా ఉంది? ఎలక్షన్లు వచ్చినాయి, ఇక మేమైతే ఒకటే అనుకుంటున్నాం, జూబ్లీసీనే గెలిపియాలనుకున్నాం అంతే. ఎవరికి వేస్తారు మరి? బీఆర్ఎస్ వాళ్ళకి వేస్తారా, అదే టీఆర్ఎస్ వాళ్ళకి వేస్తారా, లేదంటే కాంగ్రెస్ కి వేస్తారా, బీజేపీకి? ఇక ఓటు వేసేటప్పుడు చూడాలి కొడుక, ఇప్పుడు ఏం సమాధానం చెప్పలేము. పోయినసారి ఎట్లా ఉంది? పోయినసారి అంటే ఒకసారి కాంగ్రెస్ ఛాన్స్ ఇద్దామని ఇచ్చినాం, ఒక్కటి కూడా చేయలే. ఏం చేసిండు? మేము ఎక్కడ బస్సు పోతాం? మా హైదరాబాదేనే. ఏ బస్సుకు ఎక్కడ పోవాలి? ఆటో ఎక్కుతాం, ఆటో పోతాం, ర్యాపిడ్ బుక్ చేసుకుంటాం. అదేం పని చేయలేదు. మా ఆయన కాజే పడిపోయి 3 సంవత్సరాలు, పింఛన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇది చేసుకొని మేము బతకాలి. ఏం చేయలే. పోయినసారి జర అంత ఇంత చేసిండు, అంత ఇంత అయినా బాగానే చేసిండు. మాకు చేయకుండా కూడా ఎస్సీ వాళ్ళకు ఊర్లలో మంచిగానే ఇచ్చిండు, కార్లు ఇచ్చిండు, అవి ఇచ్చిండు, ఇవి ఇచ్చిండు, బాగానే చేసిండు. మాకైతే ఏం చేయలేదు బిడ్డ. ఆ తెలంగాణ అది ఉన్నప్పుడు కూడా మాకు ఏం చేయలేరు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మాకు బీసీ వాళ్ళకి ఏం చేసారు? ఏమి ఇచ్చారు? ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారు? మా ఇంట్లో ఇప్పుడు 18 చదివింది మా కోడలు, ఏమి జాబ్ వచ్చింది? ఏం జాబ్ రాలేదు, ఏమి ఇవ్వలేరు. ఎందుకు? చదువుకొని ఎందుకు మరి? చదువుకోమంటారు, చదువుకొని కూడా ఎందుకు? బేకారే కదా. ఏం జాబ్ రాలేదు, ఏమి ఇవ్వలేరు, ఏం పెట్టలేదన్న. ఏ ప్రభుత్వం వచ్చినా గరీబులను చంపుకొని తినటోళ్ళే, గరీబులకు సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. వేస్ట్ అంతా. మేము ఓటు వేసేదే వేస్ట్, వాళ్ళని గెలిపియడమే వేస్ట్ లెక్క చూస్తే. వాళ్ళకు ఓటు వేయాలేందుకు, మనం గెలిపియాలేందుకు? మళ్ళీ ఇట్లా ముఖం చూస్తే మీరు ఎవరో మాకు తెలియదు అంటారు. అంతే మరి. ఇప్పుడు ఏమో ఇక మరి ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు. ఇప్పటికైతే ఇప్పటి వరకైతే మేమైతే ఇంకేం అనుకుంటలేము. అంత అయితే వేస్ట్. మాకైతే ఏమి చేయలేదు. 2500 ఇస్తున్నాడు, వేయలేదు. బతుకమ్మ చీరలు బొందబెట్ట అని పీన్గెళ్ళ ముందు బతుకమ్మ చీరలేమో మహిళలకే ఇస్తామన్నాడు. మహిళలలో ఓటు వేస్తే గెలిచిండే వాడు. గ్రూపులలో వేస్తేనే ఓటు గెలిచిండే వాడు. మేమందరం వేయలేదు ఓటు. గ్రూపులకు ఎందుకు ఇస్తాడు? గ్రూపులకు ఇస్తే ఎట్లా చేస్తామో చూడు. ఇక గ్రూపులు తెచ్చుకోవద్దు, మేము తెచ్చుకోవద్దు. చీరలు అందరికి ఇస్తే ఇయ్యాలి. లేకుండా కేసీఆర్ అన్నప్పుడు అందరికి దొడ్డుబడి చీరలు అయినా సరే, బొమ్మలు కట్టుకున్నా, పడదలు కట్టుకుని, ఏ పట్టుకుని ఇచ్చిండు కదా. నువ్వు ఏమైనా చేసుకో తెలియదు. ఆయన అధికారం ఉన్నంత వరకు చిరిగిపోయిన చీర ఇచ్చిండో, మసిపొంత ఇచ్చిండో, ఏది ఇచ్చిండో తెలియదు. బాగలం చీర ఇచ్చినా ఇచ్చిండు. నువ్వు కూడా అట్లనే ఇయ్యి, నువ్వు కూడా అట్లనే ఇయ్యి. ఒక బతుకమ్మ పెట్టకపోతేవి, ఒక బతుకమ్మ పెట్టినావు నువ్వేనన్నా? బతుకమ్మ ఆడిచ్చినావా? కేసీఆర్ ఉన్నప్పుడు ట్యాంక్ బోర్డు మీద పెద్ద బతుకమ్మ ఆడేది. బస్సులు కట్టుకొని పోదురు, బస్సులు పంపిస్తుండే, బస్సులు కట్టుకొని పోదు, సంబరంగా ఉంటుండే. ఇప్పుడు నువ్వేం చేసినావు? ఒక మాట, నువ్వేం చేసినావు? కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చేసినావు? ఏం చేయలే. ఆడలకు 500 గ్యాస్ చేస్తాను, 500 గ్యాస్ ఇవ్వలేదు. తెల్ల రేషన్ కార్డులు అన్నావు, తెల్ల రేషన్ కార్డులు ఎవరికి వస్తున్నాయి, ఎవరికి పోతుంది తెలియదు. ఇంకా మా ఇంట్లో అయితే మా పిల్లలకు రానేలే, పెడితే కూడా రిజెక్ట్ అయిపోతుంది. ఒక్క ఇంట్లో మేము 10 మంది ఉంటాం. నా 2 కోడళ్ళు, నా 2 కొడుకులు, ఆ కొడుకు 3 పిల్లలు, ఈ కొడుకు 3 పిల్లలు, మా 3 పెళ్ళాలు, మొత్తం 12 మంది ఉంటాం ఒక్క ఇంట్లో. డబుల్ బెడ్రూమ్ పెట్టుకుంటే డబుల్ బెడ్రూమ్ కూడా రాలేమ్మా. రాలేదు. ఆయన విడుదల చేయండి ఎక్కడ వస్తుంది? ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. మా ఆయనని పోలీసులు కుర్చీ మీద ఎత్తుకపోయి ఓటు వేయించారు. మా ఆయనని ఆడ ఊసిన పెట్టి, ఆయన అంకోటు నేను ఒత్తిన పక్కన. ఆయనకు రాదు, కాల్చే పడిపోయింది కదా, రాదనేసి ఆయన ఓటు నేను వేసిన. ఆయన పెళ్ళని కాబట్టి. మరి వాళ్ళకన్నా పింఛన్ ఇవ్వాలా నువ్వు? ఎన్నిసార్లు పెట్టాలి మీకు? పెట్టిన కొద్దీ ఆఫీసులకు తిరుగుతుంటే వాళ్ళు ఇంకా విడుదల చేయలేరు, మేము ఇవ్వనమాట. విడుదల చేయలేదు, మేము ఇవ్వలేదు అనమాట. ఇంకెక్కడ పెట్టాలి మేము? మీరు ప్రభుత్వమే ఇట్లా చేసిన తర్వాత మేము ఎక్కడ పోవాలి? మేము ఓటు వేసేందుకు, నేను గెలిపించేందుకు ఏం చేసారు మీరు? ఏం చేయలేదమ్మా. కాంగ్రెస్ పార్టీ వచ్చి అయితే ఏం చేయలేదు.
మొన్న ఆమె చూడు మాగంటి గోపినాథ్ పెండ్లాం వచ్చింది, ఆమె ఏం గెలవలేదు, ఏం చేయలేదు, మొగడు చచ్చిపోయాడు, ఆమె ఏం చేసింది ఏం చేయలేదు, అప్పు చేసుకుందో, ఆమె ఇంట్లో ఆదాయమో ఏదో తెలియదు, మనిషికి చీర వచ్చింది. కేసీఆర్ ఇచ్చినని ఇప్పుడు ఆమె కూడా ఇచ్చింది, సొంతంగా ఆమె పైసా ఖర్చు పెట్టుకొని ఆమె ఇచ్చింది, అందరికి ఇచ్చింది. ఇంట్లో నలుగురు ఉంటే 4 టోకన్లు తీసుకుపోయారు, కొందరు కోడళ్ళు ఉన్నారు, నేనున్నా, మాకు ఇచ్చిర్రు. మరి ఈయనేం లేకపోతే మేము ఏం చేయాలి? టీఆర్ఎస్కే ఓటేస్తాం. ఈసారి మాత్రం టీఆర్ఎస్కే ఓటేస్తారు అందరు, దేనికి వేయరు. ఎందుకు వేయాలి? నువ్వు ఏం చేసినావు? నువ్వు ఆమెను ఎందుకు తీసుకున్నావు? ఫస్ట్ ఆమెను ఎందుకు తీసుకున్నావు? నమ్మించి మోసం చేసినట్టే కదా. ఇంకనంటే ఇంకా ఆ చీరల గురించి ఇంకా చర్చ జరుగుతుంది అనమాట. ఓ ఇన్ని కోట్లు చేసినా, అన్ని లక్షలు చేసినా, ఏం చేసి నీకు గుద్దలు పెట్టుకున్నావా? ఏం చేసుకున్నావు? పెట్టుకోమని ఇందిరా మహిళా శక్తి మీద ఎందుకు ఇవ్వాలి? ఆమె పేరు పెట్టి ఎందుకు ఇవ్వాలి? నువ్వు మేము కూడా చచ్చిపోవాలా మరి? ఆమె పేరు మీద చీరలు ఇచ్చి ఆమె పేరు రాసి నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఇస్తురని చెప్పి ఇప్పుడు ఈయన ఇచ్చిండు, ఈయన కేసీఆర్ చీరలన్నీ ఇచ్చిండు, అలా కొడుకున్నాడు పేరు పెట్టు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు. మొన్న కూడా ఇచ్చిర్రు, మొన్న కూడా మేము తెచ్చుకున్నాం, పండుగలకు తెచ్చుకున్నాం, బాగున్నాయి చీరలు. అంతకుముందు బాగాలేదు అని చెప్పేసి ఇప్పుడు ఇచ్చిర్రు మన చీరలు, మంచిగా ఉన్నాయి, సంబరాలు చేసుకున్నారు, అందరు కట్టుకున్నారు, బతుకమ్మలు కట్టుకున్నారు, అందరు సంబరాలు చేసుకున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు, మేమేమి చెయ్యం, మేమేం ఓటు వెయ్యం, జూబ్లీస్కే వేస్తాం ఓటు. నా పేరు నరసింహాచారి. మా బస్తీలో ఫస్ట్ పీజేఆర్ గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఫస్ట్ మా బస్తీకి సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, లైట్స్ కానీ జనార్దన్ రెడ్డి అన్న ద్వారా అయింది. తర్వాత ఏ రాజకీయ నాయకులు తర్వాత కొడుకు 2 సంవత్సరాలు, తండ్రి చచ్చిపోయినాక కొడుకు చేయలే, 2 సంవత్సరాలు ప్లస్ 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు చేసిండు విష్ణువర్ధన్ రెడ్డి. ఆయన మా గుడికి ఒకటి స్లాబ్ వేయించిండు, కానీ మిగతా బస్తీల సమస్యలు అయితే ఎప్పుడు పట్టించుకోలేదు. పీజేఆర్ చేసిన తర్వాత ఇంతవరకు ఏ పని లేదు. మొన్న వివేకన్న వచ్చి 1,48,40,40,000 రూపాయలు రోడ్డు శాంక్షన్ చేశాడు. ఆ రోజు సార్ వస్తే కూడా ఇక్కడ మీటింగ్ పెడితే నేను అడిగినాను, ఇంత పబ్లిక్లా నిర్మలకు అడిగినా లేదా? ఆడోళ్ళకు పింఛన్ లేదు, విదంతులకు పింఛన్ లేదు, ఏమీ లేదు, లైట్స్ లేవు, ఆడోళ్ళు పిల్లలు వర్షం వస్తే చీరలు లేవట్టుకొని నడిచిపోతుంటే మా సిగ్గుపోతుంది. ఇక్కడ చెరువు నిండింది, ఈ చెరువు నిండడానికి కారణం కిందికి పోవాలి నీళ్ళు, వాటర్ 2 తూములు ఉన్నాయి, తూములు ఎత్తియకుండా ఒక్క 15 రోజులు పబ్లిక్ కష్టపడదు. ఆడోళ్ళు పిల్లలు స్కూల్ పోనీకే తెలుసా? ఇదే రూటు, ఇది చూపిస్తా మీకు. వివేకన్నకు నేను చెప్తే, నరసింహాచారి లైట్లు లేవంటున్నావుగా, బస్తీ సమస్యలు చాలా ఉన్నాయిగా, సీసీ రోడ్ అవన్నీ నరసింహాచారి నేను చెప్తా, చేయిస్తా. 1,48,40,40,000 మంజూరు చేసి ఇనాగ్రేషన్ చేసిండు బోర్డు. అక్కడ పని నడుస్తుంది, అక్కడ ఒక బ్రిడ్జ్ అయ్యింది, చూపిస్తా, ఇట్లాగా అయ్యింది, చేస్తుండు. కానీ ఏంటంటే మమ్మల్ని ఈ బస్తీలో ఉన్న పేదవాళ్ళని అందరినీ గమనించి ఒక మంచి పనికి, అప్పుడంటే గోపన్న ద్వారా పబ్లిక్ అంత మంచిగానే ఉండే, కానీ ఇక్కడ స్థానిక ఉండే నాయకులు మాత్రం గోపన్న దగ్గర పోకుండా చెయ్యలే. ఈ బస్తీలో అయితే ఏమీ జరగలేదు, 10 సంవత్సరాలు చిన్న పని కూడా జరగలేదు. 10 సంవత్సరాలు గోపన్న ఉంటే ఫస్ట్ టీడీపీలో గెలిచిండు, టీఆర్ఎస్లో 2 సార్లు గెలిచిండు. ఈ ఎంజీ నగర్కి వెళ్ళి పోయి గోపన్న దగ్గరికి పోయి ఒక లెటర్ పెట్టి ఈ బస్తీకి ఒక చిన్న పని కూడా జరగలేదు. ఇప్పుడు మేడం వచ్చింది, మేడం మేము అడిగినాం, ఏం మేడం ఎట్లా అంటే, నరసింహాచారి ఒక్కసారి మమ్మల్ని ఆదరించండి అన్న ఎట్లా చేసిండో, కానీ మీ బస్తీ నుంచి ఎవరు వచ్చి సార్కు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, చెయ్యమని అడగలేదు. కానీ ఇప్పుడు మొన్న వివేకన్న వచ్చి ఈ విధంగా చేసిండు కదా, అదే మీ బస్తీలో మీ నాయకులు కానీ ఎవరన్నా వచ్చి అడిగితే ఎందుకు చేస్తుండే సార్? అన్ని విధాలు చేస్తుండే, ప్రతి ఒక్క బస్తీ డెవలప్మెంట్ చేసిండు గోపీనాథ్, ప్రతి ఒక్క బస్తీ చేసిండు, మీ బస్తీ ఒకటి ఎందుకు చేయలేదు అని మేడం గారు అన్నారు. మేడం మాకు ఇది పరిస్థితి అంటే ఈ ఒక్కసారి మమ్మల్ని కనుకరించి ఒకసారి గెలిపియండి, మేము అన్నీ చేస్తాం. మేడం గారు ఒప్పుకున్నాం. మొన్న వివేకన్న వచ్చిండు, చూడండి ఆ బోర్డు, నేను ఎంత పబ్లిక్లో మొత్తం మీడియా, ఎన్ని మీడియా వచ్చింది మాకు. అవును, ఎలక్షన్లు ఉన్నాయి మేడం. ఒకటి ఏంటంటే మాకు పని చేసే వాళ్ళు కావాలి. మా బస్తీ మా పర్సనల్ మాకు అవసరం లేదు. మా బస్తీలో ఇది ఒక ఊరు మాది. ఎక్కడెక్కడికి వెళ్ళే ఒక పక్షిలాగా వచ్చి ఇక్కడ షేక్పేటలో మాకు 4 లీడర్ ఉంటారు. ఈ బస్తీని ఆక్రమించుకొని కోర్టుకు పోయి స్థలం ఆక్రమించుకొని కోర్టు ద్వారా మమ్మల్ని ఆ పక్షులను ఇక్కడ కూసబెట్టిరు, మమ్మల్ని ఒక గూడు నిలబెట్టిరు. ఆ గూడుకు నిదర్శనం లేకుండా పోయింది. మహాత్మా గాంధీ నగర్ అంటే 18 బస్తీలో ఫేమస్.
ఏ ఏరియా 18 బస్తీలో పోతే 18 బస్తీలలో కూడా ఎన్నికలు వస్తున్నాయి. మేడం ఎవరిని చూస్ చేసుకుంటారు మరి? అయితే ఇప్పుడు మేడం గారు ఏమంటారంటే, మేడం గారు మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, సారుణంగా అప్పుడు జరగలేదు, అప్పుడు ఉన్న నాయకులు చెయ్యలేదు, ఎంజీ నగర్కు చేయలే, గోపీనాథ్ సార్ అన్ని బస్తీలో చేసిండు, ఎంజీ నగర్కి అయితే ఏమీ పని చెయ్యలేదు. కనుక ఇప్పుడు మన వివేకన్న వచ్చి ఈ విధంగా 1,48,40,40,000 మంజూరు చేసి అక్కడ బ్రిడ్జి అక్క నేను ఆ విధంగా అంటలేను, వినండి. ఇప్పుడు మీరు ఎవరికి ఓటేస్తారో అది చెప్పండి. ఎట్లా ఉంది మీకు? కాంగ్రెస్ వచ్చింది 2 సంవత్సరాలు అవుతుంది, మీకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? అమ్మ కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చినా కూడా ముసలోళ్ళు, గుడ్డోళ్ళు, గూనోళ్ళు, వితంతువులు అన్ని డబ్బులు వాళ్ళకి ఇస్తాను కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మీరు తప్పుగా అనుకోకండి, ఏమి ఇవ్వలేదు. కానీ ఇప్పుడైనా అందరినీ పేదవాళ్ళని గమనించి ఇలాంటి పేదవాళ్ళ బస్తీలో ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటే, ఇప్పుడు నవీన్ గారు మొన్న సీట్ ఇచ్చారు. నవీన్ అని అంటే శ్రీశైలము ఆయనకు ఫేమస్, వినండి. అయితే ఆ విషయంలో మా బస్తీలోకి వచ్చి మా సమస్యలు ఏమున్నాయో అవన్నీ నెరవేర్చ, మాకు పని చేసే వాళ్ళు కావాలి, అంతే. పని చేసే వాళ్ళకే ఓటేస్తాం. ఓట్లా వస్తున్నాయి. మరి ఏ పార్టీకి వేస్తారు ఓటు ఈసారి? ఇప్పుడు తెలంగాణకే వేస్తామని అంటాను. కేసీఆర్ సార్కి. ఎందుకట్లా? కేసీఆర్ సార్ అంటే ఇష్టమా? ఇష్టం మేడం. ఎందుకమ్మా అంత ఇష్టం? మరి మేము కిరాయికి ఉన్నాము, ఇండ్లు ఇస్తాను, ఇండ్లు వేయలేడు, మేము రోడ్ ఊపుతాం, జీతం తక్కువ, ఇక అన్ని తక్కువనే చేసిండు. ఆయన వచ్చి ఏం చేయలేడు, కేసీఆర్ మంచిగా చేసి, రేవంత్ రెడ్డి ఏం మంచిగా చేయలేదు. మంచిగా ఉన్నది, అప్పుడు అన్ని మంచిగా చేసిండు ఆయన. అదే కేసీఆర్కే వేయాలి మేడం. జిహెచ్ఎంసీలో జాబ్ చేస్తా, అవుట్ సోర్సింగ్. ఇంకా కాంగ్రెస్ అంటే ఏం చేయలేదు సరిగ్గా. ఒకటి ప్రీ పెట్టిండు, ప్రీ పెట్టినా కూడా మాకేం ప్రాబ్లమ్ ఉంది, చాలా కొట్టుకోవడం, బస్సుల్లో ఎక్కువ పబ్లిక్లు అయిపోతారు, లేడీస్ మొత్తం కొట్టుకోవడం, తిట్టుకోవడం. పొద్దున్న లేస్తే రోజు ఒక లొల్లి గొడవ అవుతుంది బస్సులలో. బస్సులు ఫ్రీ కూడా తీసేయాలి. బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుందని మాకు బీఆర్ఎస్ఏ ఇష్టం అండి. అన్నిటికీ బాగుంది, ఏ గొడవలు రాలే. ఇక్కడ మురికి నీళ్ళు కూడా నిండిపోవడం కానీ, మురికి నీళ్ళు వానబడ్డ ఇలాంటి ప్రాబ్లం ఏమీ లేకపోయింది, నీళ్ళుగా కాలేదు. వానలు వచ్చినా కొట్టుకపోవడం అలాంటివి కూడా ఏమీ కాలేదు. కానీ బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. జై కేసీఆర్, జై తెలంగాణ. అంతే. ఏది చీరలు లేవు, ఏమీ లేవు, ఇస్తున్నారు ఇంకా ఇంతవరకు లేదు. గ్రూప్ వాళ్ళకే ఇస్తున్నారంట, వాళ్ళకు కూడా లేదు. మరి అందరూ ఓటేసారు, అందరు గెలిపించారు, ఇస్తే అందరికి ఇవ్వాలి, లేకుంటే ఇవ్వద్దు. తీసేస్తే పర్వాలేదు, ఇవ్వలేరని ఒక ఉంటుంది. ఇచ్చి సగం కొంతమందికి వాళ్ళకి ఇస్తా వీళ్ళకి ఇస్తా, అది బాగాలేదు, నచ్చలేదు మాకు. మహబూబీ. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు మీకు. సరే మేడం. ఎట్లా ఉంది ఇప్పుడు మరి? ఓటు ఎవరికి వేస్తారు ఈసారి మీరు? ఎవరికి ఏమంటే వాళ్ళకి వేస్తాం మేడం. చెప్పండి, మీరు కార్కి వేయాలా, యాదానికి వేయాలా చెప్పండి. మీరే చెప్పాలి, ఎందుకంటే మీకు ఇక్కడ ఎవరు వస్తే మంచిగా ఉందో, ఎవరికి వస్తే అభివృద్ధి జరిగిందో, ఎవరు వస్తే పనులు అయినాయో. కార్కి వేస్తాం మేడం. కారే ఇష్టం. కేసీఆర్ సారేనా లేదంటే గోపీనాథ్ గారేనా? కార్ అంటే ఇంక గోపీనాథా చెప్పండి, వాళ్ళకి వేస్తాం. లేదు ఇంకా వేరే వాళ్ళకి ఏంటన్నా కానీ అట్లా కూడా మారుస్తాం, దాంట్లో ఏం లేదు మేడం. ఎవరికొకరికి వేయాలని వేస్తారా లేదంటే పార్టీ అంటే ఇష్టం అని వేస్తారా? పార్టీ అనేది మేము అందరికి ఇష్టమే, అందరికి ఎవరికైనా ఒకరికి వేస్తాం. ఎవరికొకరికి వేయాల్సింది కాబట్టి వేస్తారు. మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది, 2 సంవత్సరాలు అయింది, ఎట్లా ఉంది మీకు? ఇక్కడ బాగుంది మేడం. మరి కొత్త గవర్నమెంట్ కి వేస్తారా లేదంటే పాత గవర్నమెంట్ కి వేస్తారా? పాతకి వేస్తాం లేండి మేడం, కొత్తగా కొత్త గవర్నమెంట్ కి వేయరు. మళ్ళీ మీకు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఎవరికి వేస్తారు మరి ఓటు? మాకైతే ఇంతకు ముందు గోపినాథ్ ఉన్నాడు ఎమ్మెల్యేగా. మాకు ఈ గుడిసె వేసుకుంటే ఇక్కడ అసలు పోరాకుండా ఉండే, గుడిసెలకు నీళ్ళు వస్తే డబ్బులు కూడా ఇచ్చిండు 10,000 అప్పుడు వేసుకోండాను. మాకు అవి సరిపోక వేసుకోలేదు. ఇప్పుడు కూడా అలా భారీగా నిలబడ్డది. ఆమె గెలిస్తే మాకేమన్నా మంచి చేయొచ్చు పేదలకు అని మా అభిప్రాయం. అంతే. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ కూడా వచ్చింది, మంచిగా చేసింది, చేయలే అంటలేము. కాకుంటే బస్సు ఫ్రీ పెట్టింది, కానీ కొంతమందికే ఉన్న వాళ్ళకే ఇండ్లు అవి ఇస్తున్నారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా అని ఇంటింటికి వచ్చి చెక్ చేసి ఏం చేస్తున్నారు వాళ్ళు, డ్యూటీ లేని. మా అబ్బాయికి స్కాలర్షిప్ వచ్చేది ఉండే, అది రాలేదు. ఇగో మాది గుడిసే రాసుకపోయినరు, ఇల్లుకు డబ్బులు ఇస్తామని, అది కూడా ఇవ్వలేదు. దయచేసి పేదలు ఎక్కడ ఉన్నారో గుర్తించి హెల్ప్ చేస్తే మాకు చాలా సంతోషం. పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిన స్కాలర్షిప్ రాలే. మా అబ్బాయి 12 చదివినప్పుడు వచ్చింది పెద్ద ఆయనకు, చిన్న ఆయనకైతే ఏది రాలే. ఇప్పుడు పెద్ద ఆయనకు కూడా గవర్నమెంట్ దాంట్లోనే చదివించినాం, వస్తుంది అని ఆశ ఉంది, ఇస్తుండొచ్చు ఎప్పటికైనా అని.
మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు కూడా చాలా స్కీమ్లు పెట్టిందా? మీకు ఏమేమి స్కీమ్? మాకేం స్కీమ్ రాలే. నల్ల కరెంటు బిల్లు ఫ్రీ చేసిండ్రు. నల్ల బిల్లు అయితే అంతకుముందే ఉండే. ఇంకా బస్ ఫ్రీ చేసిండు. బస్ ఫ్రీ చేసింది కూడా కొంచెం మంచిదే కానీ మగవాళ్ళకు ఛార్జీలు తీసుకుంటున్నారు అట్లా. అది మరి బతుకమ్మ చీరలు? బతుకమ్మ చీరలు అయితే ఇస్తామన్నారు. ఇంకా ఎప్పుడు ఇస్తారని అంటున్నారు అంతే. పోయిన ఏడాది ఇచ్చారు. పోయిన ఏడాది కేసీఆర్ ఇచ్చిండు. ఇప్పుడు మొన్న గోపినాథ్ భార్గనే ఇచ్చింది మాకు బతుకమ్మ చీరలు అట్లా. ఆమెనే ఇచ్చింది. ఆమెనే కాంగ్రెస్ నుంచి ఏం రాలేవు. కాంగ్రెస్ నుండి గవర్నమెంట్గా బస్ ఫ్రీ ఇచ్చారు. కరెంటు బిల్లు ఫ్రీ చేసిండ్రు. మాకు దయచేసి పేదలకు ఏమైనా హెల్ప్ చేస్తే మాకు చాలా సంతోషం. అంతే. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఇంకా అది మా ఇష్టంతో ఉంటుంది. ఇక చెప్పొద్దు. చెప్తే మీరు అడగడానికి వచ్చారు కానీ ఒక ఇంట్లో ఉన్న వాళ్ళమే ఒకరి అభిప్రాయం చెప్పుకోలేం కదా. ఇది మాకెవరు మంచిగా అనిపించారో ఇక వాళ్ళకి. గోపినాథ్ భార్గవి ఎమ్మెల్యేగా అయితే మాకు సంతోషం. ఏమన్నా ఒక మహిళ ఆ సారు చాలా మనిషి మాకు లైట్లు వేయించిండు. ఈ రోడ్ వేయించిండు. అసలు మాకు రావడానికి పోవడానికి లేకుండే. మాకు గుడిసె ఉంది కాబట్టి ఏమన్నా హెల్ప్ చేస్తే సంతోషం. హెల్ప్ చేస్తుందేమని ఆశ. ఇప్పుడు ఆ బస్సు ఫ్రీ అని పెట్టారు కానీ అది ఏమి మనకు ఉపయోగం లేదు. అంతా లేడీస్ కొట్టుకోవడం తప్పిస్తే దానిలో అయితే ఏం లేదు. అది కాకపోతే కొంచెం మనకి యూత్ మనకు ఫ్యూచర్ గురించి పనికొచ్చేది పెడితే బాగుంటుంది ఏదైనా. కాంగ్రెస్ స్కీమ్స్ సో ఫాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది 10 years? ఫాస్ట్ ఇప్పుడు ఆ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయితే బాగానే ఉంది కొంచెం. ఎందుకంటే మనకి వచ్చిన వారికన్నా కొంచెం డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయి. మాకు అక్కడి వరకు ఇంక్వైరీ జరిగింది. అసలు ఎలక్షన్ కోడ్ పడ్డది మాకు వచ్చే మూమెంట్లో అది పడ్డది, మాకు రాలేదు. నాతో పాటు పెట్టిన వాళ్ళకి వచ్చినాయి మళ్ళీ డబుల్ బెడ్రూమ్. అది చాలా బాధ అనిపించింది నాకు. నాతో 4 పెట్టారు ఇక్కడ వాళ్ళే బస్సులో, వాళ్ళకి వచ్చినాయి. వాళ్ళకి లక్కీ డ్రాలో వచ్చేసింది. నాది వచ్చేసరికి ఎలక్షన్ కోడ్ పడ్డది, ఇంకా నాకు రాలేదు, మిస్ అయింది. ఇప్పుడు మేము రెంట్ కట్టుకొని ఉండాల్సి వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు అన్నారు. ఇతను కూడా ఏమి ఇవ్వలేదు మాకు. ఇంద్రమ్మ ఇల్లులు కూడా ఏమి ఇవ్వలేదు. ఇంద్రమ్మ చీరలు కూడా ఏమి ఇవ్వలేదండి మాకు. మొన్నంటే మాకు మాగంటి గోపినాథ్ సారు వాళ్ళ వైఫ్ ఇచ్చింది, సునీత మేడం గారు. అంతే, గ్రూప్లో ఇచ్చింది తనే. ఎందుకంటే ఎప్పటి నుంచైనా తనే ఇస్తుంది. బోనాలకి మాగంటి గోపినాథ్ సారే ఇస్తున్నారు మాకు. బోనాలు ఇది బతుకమ్మ సెలబ్రేట్కి ప్రతి ఆడపడుచుకు ఇస్తారు ఒక్కొక్క శారీస్. అలా ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు ఇవ్వలేదు మాకు. ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు మొన్న సునీత మేడం గారు ఇచ్చారు మళ్ళీ. అంతే. గోపినాథ్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉంది? గోపినాథ్ సార్ ఉన్నప్పుడు బాగానే ఉంది మేడం. సో మళ్ళీ ఆయన లేరు ఇప్పుడు. వాళ్ళ వైఫ్ రావాలని అనుకుంటున్నాం మేడం. మేమైతే అందరం సునీత మేడం రావాలని అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం కూడా మేము. ఎందుకంటే కొన్ని మాకు మంచిగానే జరిగినాయి తను ఉన్నప్పుడు. వస్తుందని చాలా ఆశపడ్డా నేను. డబుల్ బెడ్రూమ్ మేడం మాకు ఇంటి దగ్గరకు వచ్చి కూడా ఇంక్వైరీ చేసుకున్నారు, ఫొటోస్ తీసుకున్నారు. నేను 2018లో పెట్టాను దాని గురించి. కానీ లాస్ట్ టైం చేతి వరకు వచ్చింది, జారిపోయింది మాకు. అసలు ఆ సార్ ఎలక్షన్లో ఓడిపోవడం వల్ల కోర్టులో అసలు మాకు చాలా బాధగా అనిపించింది. కేసీఆర్ సార్ మాగంటి గోపినాథ్ వచ్చారు, సారు ఇది అయింది కదా. అట్లాని ఉంటే మంచిగా అనిపించేది. అన్నీ మంచిగా 1000 రూపాయలు ఉన్న పెన్షన్ కూడా 2000 చేశారు ఆ సారే. లేడీస్కి అయితే బాగానే చేశాడు అన్ని మంచిగా. ఇప్పుడు వరకు కాన్పులు మాకు డెలివరీ అయితే కూడా చిన్న పాపకి బాగానే కిట్ వచ్చింది, 8000 రూపాయలు వచ్చినాయి. మేమైతే ఇక్కడ జూబ్లీ మేడం వరకు ఇద్దాం అనుకుంటున్నాం, సునీత మేడం గారికి. ఎందుకంటే అయిన వరకన్నా తనకి కొంచెం మాకు చాలా మాగంటి గోపినాథ్ సచ్చి ఏ స్వర్గంలో ఉన్నారు కానీ మేము ఇప్పటికీ తలుచుకుంటున్నాం ఆ సార్ని. అసలు ఎందుకు వచ్చిందో ఆ సార్కి అలా, కానీ బాధ అనిపిస్తుంది మాకు. మీ పేరు ఏంటన్నా? నా పేరు రాజేష్. సో ఎట్లా ఉంది ఇక్కడ మీ బస్తీలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది? బస్తీలో డెవలప్మెంట్ బాగానే ఉందా? ఎట్లా ఉంది అండ్ ఇప్పుడు ఎట్లా ఉంది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఇప్పుడు గత గవర్నమెంటే బాగాలేకుండే. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో కాంగ్రెస్ గవర్నమెంట్లో వర్క్ అనేది స్టార్ట్ అయింది. మా దగ్గర స్టార్ట్ అయింది. సో ఎట్లా ఉంది మరి ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత? అవును, మరి ఎవరి వైపు? కాంగ్రెస్ వైపే ఉంటుంది. కాంగ్రెస్ వైపు. సో ఏం కోరుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్స్ టైంలో మీరు మీ బస్తీ కోసం కావచ్చు, ఇక్కడ ఉండే మీ ఏరియాలో ఎట్లాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు? ఇంకా ఏముంటుంది, ఇది ఒక స్లమ్ ఏరియా కాబట్టి ఇక్కడ సీసీ రోడ్లు కానీ ఇక్కడ మనకు డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంటుంది. డ్రైనేజీ గురించి ఈ సీసీ రోడ్లు
ఇట్లాంటి సమస్యలు ఒక మన మంజీర వాటరు దాని గురించి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఎవరున్నారు కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఎవరున్నారు? నవీన్ యాదవ్ గారు. సో నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఇక్కడ మంచిగా ఉంటుంది అనుకుంటున్నారా? డెఫినెట్ బాగుంటుందండి. వచ్చి ఇక్కడ క్యాంపింగ్ చేసేది నవీన్ యాదవ్ వచ్చారండి, కలిశారు, క్యాంపెయినింగ్ చేశారు. మన ఈ షేక్పేట ఏదైతే డివిజన్ ఉందో డివిజన్ పర్యటన చేశారు. ఇక్కడ సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు స్థానికుల ద్వారా. గతంలో గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? గతంలో గోపీనాథ్ గారు ఉన్నప్పుడే ఈ వరకు ఇప్పుడు మీ కళ్ళ ముంగడ కనిపిస్తున్నాయి కదా ఇదంతా. అతను పోయాక ఇక పెండింగ్ అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో 1,40,00,000 అని చెప్పేసి మీరు అక్కడ నుంచే వచ్చారేమో, అక్కడ ఉంది శిలాపలకం వేశారు. అది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది. ఇప్పుడు ఆ కోడ్ రాగానే సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్య అట్లాంటివి ఉన్నాయండి, వర్క్ జరుగుతుంది. ఎట్లా ఉంది మీ దగ్గర? అసలు ఇక్కడ నీట్నెస్ లేదు మేడం, పొజిషన్ బాగలేదు, పొల్యూషన్ మొత్తం బాగలేదు. అక్కడ మూస నది మొత్తం వల్ల అన్ని దోమలు వస్తాయి అట్లా. ఇప్పుడు మళ్ళీ మీకు బై ఎలక్షన్స్ అదే తెలియదు మేడం, ఎవరు ఎన్నికలు వస్తున్నాయి మీకు. సో ఎట్లా ఉంది ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 years మీ బస్తీ డెవలప్మెంట్ ఏమైనా అయ్యిందా ఈ 2 సంవత్సరాలు? ఇక్కడైతే ఏం కాలేదు మరి. ఇక్కడ మేము 35 సంవత్సరాల నుంచి ఉంటాం, ఎవరు ఇంకా కాలే. ఏం కాలేదు. పాస్ట్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు గోపీనాథ్ గారు ఉండే ఇక్కడ ఎమ్మెల్యేగా, ఆయన ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఇక్కడ బస్తీ? అంటే అప్పటికి ఇప్పటికి ఏం లేదు మేడం, అసలు ఏం లేదు. ఇక్కడ ఒక హాస్పిటల్ లేదు దగ్గర చూపించుకోవడానికి. అక్కడ మొత్తం మా కార్నర్ బిల్డింగ్ అవతల పోయి అక్కడ చూపించుకోవాలి, చాలా ఇబ్బంది. ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా ఫెసిలిటీ లేదా? లేదు మేడం, లేదు. సో ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయి మీకు వచ్చే నెలలో. మరి ఏ పార్టీని చూస్ చేసుకుంటారు, ఏ పార్టీ కోటేస్తారు? అంటే ఇక్కడైతే నేను లేను మేడం, నాకు ఐడియా లేదు. కానీ మెయిన్ ఏంటంటే హాస్పిటల్ లేదు, అది ఎమర్జెన్సీ హాస్పిటల్ లేదు. పోవాలైతే అపోలోకి పోవాలి, పైకి పోవాలి అంతే. ఇక్కడ ఫెసిలిటీస్ ఏం లేవు. ఫెసిలిటీస్ ఏం లేవు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 years ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇక నార్మలే ఉంది మేడం, అంతే. ఫ్రీ బస్ పెట్టిరుగా ప్రత్యేకంగా మహిళల కోసం? అవును పెట్టినరు మేడం, కానీ డబ్బులు ఉంటేనే బాగుంటుండే, టికెట్ ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. బస్సు ఫుల్ అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇదే మోరి కాలువ ఉంది, ఎవరు వచ్చినా ఎన్నిసార్లు మాట్లాడినా మాకు ఎవ్వరు ఏమీ మంచిగా చేస్తలేరు. ఇగో ఈ మురికి కాలువ ఎట్లా కనిపిస్తుంది కదా. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి మీకు. ఎన్నికలు వచ్చినా వస్తారు, చేస్తామంటారు, అవతల పడతారు, వాళ్ళ పని తీరుతారు, అయిపోతుంది అంతే. ఇంకేం చేయరు మాకు. మేము అదే మురికి కాలువ వాన వస్తే మేము అన్ని నీళ్ళే ఉంటాయి, వాన వస్తే మాకు నిద్రనే ఉండదు అసలు. నీళ్ళు ఎత్తిపోయాలి, మోర్ నీళ్ళు పోయేదాకా నీళ్ళు వాడాలి. ఇంక ఇదే కష్టాలు మాకు. ఎవరు వచ్చినా మంచిగా చేస్తలేరు. మరి ఇప్పుడు ఎన్నికలకు ఓటేస్తారా? ఓటు వేస్తాం, ఇక ఏంటి ఏంటంటే పిచ్చోళ్ళ లేక వేస్తాం, ఇక మళ్ళీ పిచ్చోళ్ళ లేక కష్టపడతాం, అంతే ఉంది మా బతుకు, అంతే నిజంగా. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి. కాంగ్రెస్ కూడా ఏం చేసిండు, ఏం చేయలే. కాంగ్రెస్ ఏం చేయలే. ఎవ్వరు ఈ కాలువ అయితే ఎవ్వరు వచ్చిన నుంచి ఎవ్వరు ఏం చేయలే, అట్లనే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు అయితే వస్తున్నాయి. ఎన్నికలు అయితే వస్తున్నాయి, ఓటు వేయమంటారు, సరే మేము చేస్తాం వెయ్యిండి చేస్తామంటారా, వేస్తాం, ఇక అయిపోయాయి. మళ్ళీ ఎవరు మళ్ళీ చూడరు, తొక్కి. మరి ఇప్పుడు ఎవరికి ఇస్తారు మరి ఓటు? వచ్చి అందరికి వేస్తున్నాం, ఎవరు వచ్చినా వాళ్ళకి వేస్తున్నాం, కానీ ఎవరు చేస్తలేరు. వచ్చిన వాళ్ళు ఏమంటారు, చేస్తాంలే, మీ పని చేస్తాంలే, మమ్మల్ని గెలిపిండి చేస్తాం అంటారా. నమ్ముతాం, ఏం చదువు లేదు ఏం లేదు మాకు, నమ్ముతాం, అయిపోయి వేస్తాం, మళ్ళీ ఎవరు కనిపించారు మాకు. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే? గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కాలువనైనా సాఫ్ చేపిస్తుండే, ఇప్పుడు ఆ కాలువ కూడా సాఫ్ చేపిస్తలే. కాలువ నింత నీళ్ళని ఇక్కడనే రిటర్న్ వస్తున్నాయి, ఇప్పుడు ఆ కాలువ కూడా చేస్తలేరు. మరి ఇప్పుడు ఆయన చనిపోయింది, వాళ్ళ వైఫ్ ఉంది ఎన్నికల పోటీ చేస్తుంది ఆయన ప్లేస్ లో. మరి ఆమెకేస్తారా లేదంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి? ఎవరికి వేస్తారా? వేస్తామంటే ఎట్లా ఉంటుంది చెప్పు, అందరికి ఎవరు వచ్చి వేస్తామని చెప్తున్నాం కదా, ఎవరు వచ్చి వేస్తున్నాం. కాంగ్రెస్కి వేస్తాం, దీనికి ఎవరు వచ్చి వేస్తాం, కానీ మా పని చేసే వాళ్ళు ఇవ్వలేరు, పని మాత్రం అవుతలేదు. ఇదే మోరి కాలువలు ఉన్నాం మేము.